కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల్లో ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి చంద్రబాబు నాయుడు అనుకూలమైన మనుషులకి వర్గాలకి ప్రతి టైం అతను ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి కూడా ఇలాగే వ్యవహరించారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగమే ఈ రాష్ట్రంకు వచ్చిన 17 మెడికల్ కాలేజీలు ఆనాడు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి కోసం ప్రయత్నం చేశారు. పీపీపీ మోడ్లో అది ప్రైవేట్ పరం చేసేయాలా, అది బినామీలకు ఇవ్వాలా, అతను వర్గీయులకు ఇవ్వాలని అతను ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు. దాన్ని ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఓ నిర్ణయం తీసుకున్నారు. అందరికీ చెప్పారు, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ తాలూగా ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడానికి కోసం, పేదవాళ్ళ తాలూగా ఆరోగ్యం మెరుగుపరచడానికి కోసం, పేదవాళ్ళ పిల్లలు డాక్టర్లుగా చదువుకోవడానికి అవకాశం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది కనుక దీన్ని మనం ప్రభుత్వ పరంగా నిర్వహిస్తే పేదవాళ్ళకు మేలు జరుగుతుందనే ఒక లక్ష్యంతో ఆయన ఆనాడు ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని ప్రయత్నం చేయటం జరిగింది. మనం చూసుకుంటే స్వతంత్రం రాకముందు నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో మనం తీసుకుంటే 1923లో కేజీహెచ్ అనే హాస్పిటల్ని మరి స్వతంత్రం రాకముందు ఆనాడు బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. ఆ తర్వాత ఉత్తరాంధ్రలో ఎక్కడ కూడా ఒక్క మెడికల్ కాలేజీ లేదు. మరి రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీకాకుళంలో ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వటం జరిగింది, రిమ్స్ హాస్పిటల్. ఇక్కడ పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేయటం జరిగింది, దాన్ని మెడికల్ కాలేజీగా అప్డేట్ చేస్తూ చేయటం జరిగింది. మరి ఉత్తరాంధ్రలో ఉన్న 6 జిల్లాలకి ఈవేళకి కూడా ఒక్క మెడికల్ కాలేజీ లేకుండా వ్యవహరించారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 6 మెడికల్ కాలేజీలను ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వటం జరిగింది. దీన్ని ఈరోజు ప్రైవేట్ పరం చేసేస్తే పేదవాళ్ళ తాలూకా స్థితిగతులు ఏమవుతాయి, పేదవాళ్ళ తాలూకా ఇబ్బందులు ప్రభుత్వం పట్టించుకోకపోతే, పేదవాడి కష్టాన్ని తీర్చకపోతే మరి ఎలా బతికే పరిస్థితి ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపిస్తే రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో మనిషి కూడా పెద్ద ఎత్తున స్పందించారు. మేము జగనన్న తీసుకున్న నిర్ణయానికి బాసాటుగా ఉంటాము, ఆయన మా ప్రయోజనాల కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఆనాడు కేంద్రంతో కొట్లాడి రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకమైన నిధులు కేటాయించి ల్యాండ్ ఎక్వేషన్ చేసి బిల్డింగులు కన్స్ట్రక్షన్ చేసి 7 మెడికల్ కాలేజీలు మరి ఆల్రెడీ ప్రజలకి అంకితం ఇవ్వడం చేశారు. మిగతా మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయవలసిన ఈ ప్రభుత్వం ఇలాంటి ధోరణితో వ్యవహరిస్తుంది కనుక దీన్ని మనం అడ్డుకట్టేద్దాం, ధైర్యంతో యుద్ధం చేసైనా సరే, ఫైట్ చేసైనా సరే ఇది ప్రభుత్వమే నిర్వహించే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. దానికి ప్రజలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో, ప్రత్యేకించి మా నియోజకవర్గంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి ఇద్దరు ఉన్నారు. ఒక పక్క రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు. ఆ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మేము వెళ్ళాం. 60 రోజులుగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం చేశాం. అన్ని వర్గాలు స్వచ్ఛందంగా, యువత కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ పెద్ద ఎత్తున స్పందించి, ఉద్యోగస్తులు కూడా స్వయంగా వచ్చి ఈ నిర్ణయం చాలా తప్పు, చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం చాలా తప్పు, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా, ఇది ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారికి పోరాటం చేస్తున్నారు కనుక దీనికి బాసాటుగా మేము ఉంటామని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మాకు ఈవేళ తెక్కల నియోజకవర్గంలో 53,000 మంది స్వచ్ఛందంగా ఈవేళ వాళ్ళు సంతకం పెట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అందించండి అని చెప్పి మాకు ఇవ్వడం జరిగింది. మేము అడుగుతున్నాం అక్కడ ఉన్న అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో, ఈ నిర్ణయం మీద ఎంత వ్యతిరేకత ఉందో మీకు దమ్ముంటే 53,000 మంది తాలూకు ఫోన్ నెంబర్లు మీకు ఇస్తాం. మీకు దమ్ముంటే ఫోన్ కొట్టి అడగండి, వాళ్ళ అభిప్రాయం తెలుసుకోండి. ఈ ప్రభుత్వం ఎంత తప్పు చేసిందో మీరే అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు తాలూకా దళారులకు, మీ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్న మంత్రులకి, ఎమ్మెల్యేలకి, శాసనసభ్యులకి ఆస్తులను తగలబెట్టి, ఆస్తులను అప్పగించేసి దోపిడీదారులుగా తయారు చేసి ఇసుక, మద్యము, మైనింగ్ పెద్ద ఎత్తున దోసుకుంటున్న మీ దొంగలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. మీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో తెలుసుకోండి. అందుకు ఇది ప్రజా ఉద్యమం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని కలిసి ఈ విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టి గవర్నర్కి ఈ విషయాన్ని తెలియజేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి అప్పటికే మీరు డెసిషన్ తీసుకోకపోతే
మా నాయకుడు కోర్టుకు వెళ్ళైనా సరే పోరాటం చేద్దాం, ప్రజా కోర్టులో వీళ్ళని దోషులుగా నిలబడదాం, ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచైనా సరే ఇది ప్రభుత్వ పరంగా ఉండే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.